అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ చెక్క. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలుగు వాళ్ళైతే ఇప్పుడు ఎవరు కూడా ప్రమోట్ అయితే ఎవరు చేయట్లేదు. కాకపోతే వీళ్ళు ఎప్పుడో చేసినటువంటి ప్రమోషన్ వీడియోలు ఈ ఎవరైతే ఈ లోఫర్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు యాడ్ పెట్టుకొని ప్లే చేసుకుంటున్నారు యాడ్. అయితే ఆ యాడ్ కింద వాళ్ళని తిడుతున్నారు. అయితే వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు అక్కడికి ఆపేసారు. తర్వాత అయితే ఎవరు చేయట్లేదు. తెలుగు వాళ్ళు అయితే నాకు తెలిసి కొత్త యాడ్స్ అయితే ఎవరికి రాలేదు. ఇంకా కొంతమంది మాస్కులు పెట్టుకొని క్రికెట్ బెట్టింగ్ గురించి అయితే చేస్తున్నారు. అవి ఏవి కూడా నమ్మకండి. ఏదైనా సరే మన స్కిల్ని నమ్ముకొని, మన తెలివిని నమ్ముకొని, మన కష్టాన్ని నమ్ముకొని మనం ఒక సంకల్పం పెట్టుకొని మనం ఏదైనా ప్రయత్నం చేయాలి తప్ప ఈజీగా మనీ కోసం అని చెప్పేసి ఇట్లా బెట్టింగ్ వేయడం ఇదంతా కూడా రాంగ్ వర్షను. అట్లాగే ఏదైనా ఇబ్బంది అయితే కనుక నిన్ననో మొన్ననో ఆత్మహత్య చేసుకొని ఒక అబ్బాయి చనిపోయాడు. ఎంత 20 లక్షలు 30 లక్షలు అప్పు అయిపోయిందని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక విషయం, నేను ఈ రీల్ ఎందుకు చేస్తున్నానంటే, మనకి ఏదో ఒక సందర్భంలో సరే ఏదో ఆ తప్పు చేశారో తెలుసో తెలియకో బెట్టింగ్ వేశారో డబ్బులు పోగొట్టుకున్నారు. మీరు నిన్న రైలు కింద పడ్డాడు ఆ అబ్బాయి. ఇట్లాంటి ఆలోచన వచ్చే ముందు ఒక్క 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఆలోచన చేసి జరిగింది జరిగిపోయింది, ఇంకా నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆలోచన చేస్తే ఒక మంచి దారి అయితే మీకు దొరుకుతుంది. చనిపోవడం అనేది ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. ఆత్మహత్య మహాపాపము. ఒక మనిషి పుట్టడం ఎంత కష్టపడితేనో, ఎన్ని కోట్ల జన్మల పుణ్యం చేస్తేనో మనిషిగా పుడతాడు. అంత విలువైన మానవ జన్మని ఈ బెట్టింగ్ యాప్ల కోసమనో, చిల్లర చితక అప్పుల కోసమనో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసమనో ఆత్మహత్యలు చేసుకోవడం చాలా తప్పు. ఎంత పెద్ద సమస్యకైనా ఖచ్చితంగా ఒక ఉపాయం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఆలోచన చేస్తే. కాబట్టి ఆత్మహత్యలు ఇట్లాంటి ఆలోచనలు అసలు మైండ్లకు రాణించకండి.